రండి రండి ప్రేమతో రండి, బెత్లెహేములో వింతలు కనులారా గాంచగరారండి. రండి రండి భక్తితో రండి, నరుల మధ్య నరుడైన దేవుని ఆరాధించగరారండి. ప్రియమారా ముదమారా దివ్య బాలుని కొలిచెదం, జనులారా మనసారా మరియ సుతుని పూజించెదం. ప్రియమారా ముదమారా దివ్య బాలుని కొలిచెదం, జనులారా మనసారా మరియ సుతుని పూజించెదం. రండి రండి. తరించే ధరిత్రి వరించే పేదని, తరించి వరించి రక్షణ నుండి. తరించే ధరిత్రి వరించే పేదని, తరించి వరించి రక్షణ నుండి. వచ్చిరి దూతలు చూచిరి బాలుని పాడిరి మహిమ గీతములు. వచ్చిరి దూతలు చూచిరి బాలుని పాడిరి మహిమ గీతములు. ప్రియమారా ముదమారా దివ్య బాలుని కొలిచెదం, జనులారా మనసారా మరియ సుతుని పూజించెదం. ప్రియమారా ముదమారా దివ్య బాలుని కొలిచెదం, జనులారా మనసారా మరియ సుతుని పూజించెదం. రండి రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం శృంగవరపుకోట విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ కెర్రు సన్యాసయ్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శ్రీ కెర్రు సన్యాసయ్య, బంగారమ్మ, కెర్రు రాజారావు, కృష్ణవేణి, కెర్రు ఆనందరావు, చంద్రకళ, అనురాజ్, విశాల్ రాజ్, జ్ఞానరాజ్, సంజనారాణి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం నర్మెట్ట విచారణ, గుంటూరుపల్లి గ్రామం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు బీరెడ్డి కస్పారెడ్డి శౌరీలమ్మ. కీర్తిశేషులు కస్పారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు శౌరీలమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుమారులు, కోడళ్ళు బీరెడ్డి రాజారెడ్డి, సునీత, ప్రతాపరెడ్డి, సుందరి, జైపాల్ రెడ్డి, సుందరి, కుమార్తెలు, అల్లుళ్ళు వై సబీనా శౌరెడ్డి, డి నిర్మల శౌరెడ్డి, టి జూడిత, సుభాష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తుర్కపాలెం విచారణ. పూదోట లూర్దురాజు మరియు శాంతారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి,
తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి గొర్ల కిరీటరాణి జేవియర్, పూదోట కిషోర్, లియో భారతి, కిరణ్, నీతారా, మనవళ్ళు మనవరాళ్ళు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మరియాపురం విచారణ ఊకల్ గ్రామం. పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు సుశాంత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని గోపు లూర్దు మర్రెడ్డి, శ్రీవమ్మ, వినయ్, శోభ, విక్రమ్, సునంద, స్టెఫానీ, అబిగేల్, స్నేహల్, పీటర్, రెవరెండ్ ఫాదర్ గోపు థామస్ రెడ్డి కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దివ్య బాలయేసు పేరిట కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. క్రీస్తు జన్మము అనగానే మనందరికీ కూడా ఎంతో ఆనందము, సంతోషము, మరి ముఖ్యంగా ఆ క్రీస్తు ప్రభువును మన హృదయాలలోనికి ఆహ్వానించామన్నటువంటి మంచి అయినటువంటి తృప్తితో జీవిస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభు యొక్క రాకడ ద్వారా మన జీవితాలు మారుతాయని, మన జీవితాలలో నూతన ఉల్లాసము, ఉత్సాహం అన్నటువంటిది పరవిల్లుగా ముందుగా సాగుతుందన్నటువంటి గొప్ప ఆలోచనతో ఈ పండుగను మనమంతా కూడా కొనియాడుచున్నాం. అయితే ప్రభు యొక్క పవిత్రమైనటువంటి వాణి మనకేమి తెలియజేస్తున్నదంటే, ఇదిగో కన్య మరియ ఏ విధముగానైతే గర్భము ధరించి క్రీస్తు ప్రభువుకి తన పూర్తి సమ్మతిని వెల్లడి చేసి ఆయనకు పరిపూర్ణమైనటువంటి అంకిత భావమును ఆయనకు ఏ విధంగానైతే సమర్పణ చేసుకుని ఉన్నదో, మనము కూడా మన వ్యక్తిగత జీవితాలు ఆయన పరిచర్యలో, మరి ముఖ్యంగా ఆయన దైవరాజ్య విస్తరణకు ఉపయోగపడేటటువంటి విధముగా ముందుకు సాగాలని ప్రతి క్రిస్మస్ కూడా మనల్ని బోధిస్తూ ఉంది, లేకుంటే హెచ్చరిస్తుంది. అందులోకే ఇంత ముందుగా మనం తెలుసుకున్నటువంటి విధముగా క్రిస్మస్ అనగానే ఆ రెండు పదాల యొక్క కలయిక క్రైస్ట్ ప్లస్ మాస్, అంటే క్రీస్తుని ఆరాధించడం. ప్రజలందరూ కూడా ఏకమై ఒక సమూహముగా, మాస్ అన్నటువంటి వారు సమూహముగా మారి ఆరాధనని ఆ క్రీస్తు భగవానుడికి అందజేయడమే నిజమైనటువంటి క్రిస్మస్ అని మనం గమనించాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్నటువంటి బాహ్యమైనటువంటి ఆచారాల వల్ల, మనకున్నటువంటి బాహ్యమైనటువంటి సంస్కృతుల వల్ల క్రీస్తు యొక్క జన్మ మనలో సరిగా జరగకపోవడం అనేటువంటి జరుగుతున్నది. కాబట్టి ఈ సమయంలో అలాంటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ, ప్రభువా నిన్ను ఆహ్వానించలేకపోయాను, కానీ ఈ మన్నింపు ద్వారా, ఈ ప్రాయచిత్తం ద్వారా నిన్ను ఆహ్వానిస్తున్నానని ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల మా దేవా, పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. నీ మహా వైభవమునకు నీకు వందనములర్పించెదం. జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా, నీ మహా వైభవమునకు నీకు వందనములర్పించెదం. జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా. ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించువాడవు ప్రభువా, మా మనవి ఆలకించండి. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. ఏలయన నీవు మాత్రమే, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. ఏలయన నీవు మాత్రమే, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మనుష్యావతారమును దాల్చిన నీ వాక్కు యొక్క క్రొత్త వెలుగు మమ్ము ఆవరించినది. నీ కుమారుడు మా మధ్యనే ఉన్నాడని గ్రహించి ఆశ్చర్యపడుచున్న మేము మా హృదయ కవాటములను తెరచి అతడు ప్రసాదించు నూతన జీవమును స్వీకరించునట్లును అది మా క్రియలలో ప్రదర్శితమగునట్లును కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. భూమి ఎల్లా మన దేవుని రక్షణమును కాంచును. మొదటి పఠనము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. శుభవార్తతో పర్వతముల మీదుగా నడచివచ్చు వార్తావాహుని పాదములెంత మనోజ్ఞముగానున్నవి. అతడు చల్లని కబురును, శాంతిని, విజయమును తెలియజేయుచున్నాడు. సియోనుతో నీ దేవుడు రాజు అని చెప్పుచున్నాడు. నగరమునకు గస్తీ కాయువారు కేకలిడుచున్నారు. వారు ఏకకంఠముతో సంతోషముగా అరచుచున్నారు. ప్రభువు సియోనుకు తిరిగి వచ్చుటను కన్నులారా గాంచుచున్నారు. యెరూషలేములోని శిథిల గృహములారా, మీరు ఏకకంఠముతో సంతోషముగా అరవుడు. ప్రభువు తన నగరమును కాపాడును, తన జనులను ఓదార్చును. ఎల్ల జాతులు చూచుచుండగా ప్రభువు తన దివ్యశక్తిని ప్రసాదించును. భూమి ఎల్లా మన దేవుని రక్షణమును కాంచును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తరణిలో వెలిగిను రక్షణ కాంతులు, మన హృదిలో ప్రజ్వరిల్లెను ప్రేమ వాక్కులు. అవనిలో వెలిగిను రక్షణ కాంతులు, మన హృదిలో ప్రజ్వరిల్లెను ప్రేమ వాక్కులు. స్వర్గమంతా మహిమయే, భువి అంతా శాంతియే. స్వర్గమంతా మహిమయే, భువి అంతా శాంతియే. రక్షకుడు క్రీస్తు జన్మించెను, ఆరాధించెదము. రక్షణ పొందగ తన వాక్కును హృదిలో మనము నిలిపెదము. రక్షకుడు క్రీస్తు జన్మించెను, ఆరాధించెదము. రక్షణ పొందగ తన వాక్కును హృదిలో మనము నిలిపెదము. ఈ దినములలో దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. 2వ పఠనము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సోదరులారా, గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సుగా, అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన పిదప పరలోకమునకు సర్వశక్తిమంతుడగు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో
వారికంటే అంత ఘనుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవదూతల కంటే అధికుడు. ఎట్లనా, నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా నుడివి ఉండెనా? అట్లే నేను ఆయన తండ్రినగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతతోనైనా చెప్పియుండెనా? దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మెరిసే తారలు మురిసెను, ఇలలో దూతలు వెలసెను, కృపావరములు ప్రవహించెను, దివ్య ప్రేమ భువిని ముద్దాడెను. నేడే క్రీస్తు జన్మదినం, ఇదియే మనకు పర్వదినం. నేడే క్రీస్తు జన్మదినం, ఇదియే మనకు పర్వదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. అవధులు లేని ప్రేమతో తండ్రి కుమారుని భువికి పంపెను. హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుని శక్తి ఆవహింపగా కన్య గర్భమున క్రీస్తు జన్మించెను. హల్లెలూయా హల్లెలూయా. గుండె గుడిలో క్రీస్తుని కొలిచెదం, నిజమైన వెలుగులో మనము నడిచెదం. గుండె గుడిలో క్రీస్తుని కొలిచెదం, నిజమైన వెలుగులో మనము నడిచెదం. నేడే క్రీస్తు జన్మదినం, ఇది మనకు పర్వదినం. నేడే క్రీస్తు జన్మదినం, ఇది మనకు పర్వదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృష్టించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచు ఉన్నది, చీకటి దానిని అధిగమించలేదు. దేవుడు ఒక మనుష్యుని పంపెను, అతని పేరు యోహాను.
అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్య వచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్య వచ్చెనే కానీ అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అది ఏ నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచూ ఉన్నది. ఆయన ఈ లోకమున ఉండెను. ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన స్వంత వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించెను. ఆ దైవ పుత్రత్వమును వారికి దేవుని వలన కలిగినదే కానీ రక్తము వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మానవ సంకల్పము వలన కానీ కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య వసించెను. మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నాడు. ఆయనను గూర్చి నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరముగా పొంది ఉన్నాము. మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపాసత్యములు. ఎవరునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరిచెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తు జన్మ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, క్రిస్మస్ అనగానే మనందరికీ కూడా పండుగ మరియు పండుగ వాతావరణము, బంధువుల రాక, ఆహార పానీయములు అన్నీ కూడా బాగానే గుర్తుకు వస్తాయి. లేకుంటే నూతనమైనటువంటి వస్త్రధారణ ఇవన్నీ కూడా మనకు గుర్తుకు వస్తాయి. అవన్నీ కూడా వేసుకోవడానికి లేకుంటే గన అన్నీ కూడా తయారు చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాం. అన్నీ కూడా మంచిదే. అయితే ఇది కేవలము ఒక పండుగగానే మిగిలిపోకూడదు. క్రిస్మస్ అన్నటువంటిది క్రీస్తు జన్మ పండుగ మాత్రమే అని అనుకోకూడదు. అది ఒక విందు అని కూడా మనము ధ్యానం చేయాలి. అంటే ఇందులో ఉన్నటువంటి అర్థం ఏమిటి? క్రీస్తు ప్రభు స్వయముగా తన జన్మను మనకు ప్రసాదించడం ద్వారా ఒక పండుగ వాతావరణం ఏర్పడి ఆ పండుగ ద్వారా ఒక విందు అన్నటువంటిది ఏర్పడుతూ ఉన్నది. ఆ విందు ఎవరిస్తున్నారు? ఈ బర్త్డే పార్టీ అన్నటువంటిది ఈ విందును ఎవరిస్తున్నారంటే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు మన మధ్యలో వసించినందులకు గాను మనందరికీ కూడా ప్రసాదిస్తున్నారు. ఆ విందులో ఉన్నటువంటి ఆహారం అని అంటే మన పరిభాషలో మనం మాట్లాడుకోవాలంటే విందులో ఫలానా ఆహార పానీయములు ఇవన్నీ కూడా ఉండాలని ఏ విధంగానైతే ఎదురు చూస్తామో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని జన్మ విందు ద్వారా మనకు అందిస్తున్నటువంటివి రెండు ముఖ్యమైనటువంటి వరములని మనం చెప్పుకోవచ్చు. అందులో ప్రప్రథమముగా ప్రేమ అన్నటువంటి ఆహారము, కరుణ అన్నటువంటి పానీయాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. అంటే ఈ పండుగలో మనము బాహ్యమైనటువంటి ఆహారములు మాత్రమే కాకుండా తండ్రి అయినటువంటి దేవుడు ఈ జన్మ ద్వారా ఈ పర్వదినము ద్వారా మనకు అందిస్తున్నటువంటి విషయం ఏమిటంటే ప్రేమ అన్నటువంటి ఆహారము మరియు కరుణ అన్నటువంటి పానీయమును దేవుడు మనకు అందిస్తున్నాడని గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కావున ఈ సమయంలో మొట్టమొదటిగా ఆయన విందులో పాల్గొంటున్నాము అన్నటువంటి భావన మనకందరికీ కూడా ఉండాలి. పండుగ కంటే కూడా విందులో పాల్గొంటున్నాం, క్రీస్తు ప్రభు యొక్క విందులో పాల్గొంటున్నాం అన్నటువంటి ఆలోచనతో ముందుకు సాగాలి. అందులకే ఈ పండుగ వాతావరణంలో ఈ రక్షణ ఉద్యమంలో మరి ముఖ్యంగా ఈ విందులో పాల్గొంటూ ఉండగా మనము ఎప్పుడు కూడా ఎలాంటి భావనతో ఉండాలంటే ఆయన మన మధ్య రక్షకుడుగా జన్మించెను. ఆయన మన మధ్య రక్షకుడుగా జన్మించి ఉన్నాడు కాబట్టి ఆ రక్షణను స్వీకరించడానికి నేను సిద్ధముగా ఉన్నాను, నా సమ్మతిని నేను వెల్లడి చేస్తున్నాను, ఆయన రక్షకుడు అని నేను ఒప్పుకుంటున్నాను అన్నటువంటి ఆలోచనతో ఈ బలి విందులో క్రీస్తు అనుగ్రహించేటువంటి ఈ జన్మదిన విందులో మనమందరం కూడా పాల్గొనాలని తల్లి అయినటువంటి శ్రీసభ మన ప్రతి ఒక్కరి ద్వారా కోరుకుంటున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బాహ్యమైనటువంటి ఆచారాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ బాహ్యమైనటువంటి వాటిని ఉపయోగించుకునే క్రీస్తును కేంద్ర స్థానముగా మార్చుకోవాలి. ఈ పండుగలన్నిటికీ కూడా మూలము ఎవరు? క్రీస్తు అని మనమంతా కూడా గమనించాలి. ఎందుకంటే ఆయన జన్మించినటువంటి నాడున ఆయన జన్మించినటువంటి ఆ వేళ విశేషమును గమనించినట్లయితే అనేకమైనటువంటి వారు ఆయన రాక కోసం ఎదురు చూశారు.
మెస్సయ రావాలని ఎదురు చూశారు. తూర్పు దేశం నుండి జ్ఞానులు కూడా ఆ మహానుభావుడు, మహాపురుషుడు ఎక్కడ జన్మించబోతున్నాడని వారి యొక్క పవిత్రమైనటువంటి గ్రంథముల ద్వారా, మరి ముఖ్యంగా ధర్మశాస్త్రముల ద్వారా వారు ఆరా తీశారు. తర్వాత చుక్క అంటే ఆ స్టార్ అన్నటువంటిది ఎలాగైతే నడిపించిందో అలానే ఈ గొల్లలు, జ్ఞానులు అందరూ కూడా ఆయన దర్శనం కోసము అందరూ కూడా ఎదురేగారు. అంటే నేపథ్యం ఏమిటి? ఒకవైపున ఎదురు చూస్తున్నారు, ఒకవైపున సిద్ధపడుతున్నారు, ఒకవైపున అందరూ కూడా సమ్మతిని వ్యక్తం చేస్తూ ప్రభువా మీ రాకను మాలోనికి ప్రవేశింప చేయండి, మీ రాక కోసము మేము ఎదురు చూస్తున్నాము అన్నటువంటి భావన అక్కడ కనపడుతూ ఉన్నది. అయితే ఇంకా అంతకు మించినటువంటి నేపథ్యము ఏమిటంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పశువుల పాకను మనం చూసినప్పుడు, ఆ పశువుల పాకలో ఉన్నటువంటి ఆ పాత్రదారులను మనం చూసినప్పుడు మనము కూడా వాటిలో ఏకమైపోవాలి. ఏకమైపోతున్నామంటే క్రీస్తు మనలోనికి వేం చేసి వచ్చి ఉన్నాడు అంటే తన ఇన్కార్నేషన్, మనుష్యావతారము ద్వారా ఆయన మన మధ్యలో వసించడానికి సిద్ధమై, మనతో వసించడానికి ఆయన తన జన్మను మన మధ్యలో నెలకొల్పి ఉన్నాడు అన్నటువంటి అర్థముతో ఈ క్రిస్మస్ పండుగను మనమంతా కూడా చేసుకోవాలని తల్లి అయినటువంటి శ్రీసభ బోధిస్తూ ఉన్నది. అయితే క్రీస్తు ప్రభువు జన్మించినటువంటి వేళలో ఆనాటి నేపథ్యమును మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి పాత్రలు లేకుంటే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆయన జన్మించినటువంటి సమయము లేకుంటే ఆయన స్థానం ఏమిటి? అది పశువుల పాక. ఎవరు కూడా అక్కడి మనుషులు అన్నటువంటి వారు ఎవరు కూడా నివసించడానికి ఇష్టపడరు. కేవలము జంతువులు మాత్రమే అక్కడ ఉంటూ ఉన్నాయి. అంటే అర్థమేమిటి? అలాంటి పరిస్థితుల్లో పాప పంకిలమైనటువంటి ఆ డర్టీ అన్నటువంటి దానిలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులంతా కూడా జీవిస్తున్నారు. చీకటిలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును కాంచి ఉన్నారు. ఆ గొప్ప వెలుగే వీరినందరినీ కూడా అంధకారం నుండి తొలగించేటట్లుగా చేసి ఉన్నది. ఆ వెలుగును వారు అనుసరించడం ద్వారా, ఆ వెలుగు మార్గంలో వారు ప్రయాణం చేయడం ద్వారా వారు చీకటి నుండి దూరముగా విడుదలై వెలుగు పుత్రులుగా మారి ఉన్నారని ఈనాటి పట్టణములన్నీ కూడా మనకు బోధిస్తున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందులోకే ప్రప్రథమముగా నాడు క్రీస్తు ప్రభువు ఆ పశువుల పాకులో జన్మించడానికి సిద్ధపడి ఏ విధంగానైతే ఉన్నాడో అదేవిధంగా మన హృదయాలు అది డట్టి కానీ అంటే అది పాప పంకిలమైనప్పటికీ కూడా అది శుద్ధి చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆయన జన్మ నా హృదయంలో జరగాలని మనము కాంక్షించాలి. ఆయన జన్మ నా కుటుంబంలో జరగాలని మనము ఆ ఆశతో ఎదురు చూడాలి. ఆయన జన్మ మన కుటుంబంలో, మన హృదయాలలో, మన సంఘములో, మన దేశాల మధ్య అది నెలకొల్పబడి శాంతి అన్నటువంటి వాతావరణం ఉండాలని మనము మన ప్రయత్నము చేయాలని ఈనాడు క్రిస్మస్ సందేశముగా ప్రభువైనటువంటి దేవుడు మనకు బోధిస్తున్నాడు. అయితే అన్నిటికీ మించి క్రిస్మస్ అనగానే ఒకే ఒక మాటలో ఏమిటంటే అది ఒక గొప్ప బహుమానము. ది అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్ వాజ్ ఎక్స్టెండెడ్ టు అస్. అంటే ఆయన అత్యంతమైనటువంటి, విశిష్టమైనటువంటి, అనంతమైనటువంటి ప్రేమను మనకు అందచేయడానికి క్రీస్తు ప్రభువు ఆగమనం చేశాడు, మన మధ్యలోనికి వచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఆ ప్రేమ పూరితమైనటువంటి మాటలని, ప్రేమ పూరితమైనటువంటి సందేశాన్ని తన కుమారుని జన్మ ద్వారా మనకు అందిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక ఊరిలో ఇమ్మానువేలు అనేటువంటి ఒక అబ్బాయి ఉండేటువంటి వాడు. తన పేరు ఇప్పటికే చెప్పబడినటువంటి విధంగా ఇమ్మానువేలు అని పేరు ఉండేటువంటిది. అయితే క్రిస్మస్ పండుగ వస్తున్నటువంటి సందర్భంలో అతడు ఏమిటి క్రిస్మస్ పండుగ అనగానే ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంత వద్దవాన్ని నేను అయ్యాను, ఇంతటి వాడిని నేను అయ్యాను అని ఆలోచన చేస్తూ దేవుడు ఒకవేళ మనతో మాట్లాడాలనుకుంటే ఏ భాషలో మాట్లాడుతాడు? ఈరోజు రెండో పట్టణంలో హెబ్రీలకు రాయబడినటువంటి లేఖ ద్వారా మనం విన్నాం. దేవుడు పెక్కుమార్లు అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా పలుమార్లు అనేక విషయాల ద్వారా ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు. చివరిగా తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు మనతో మాట్లాడినటువంటి భాష ఏమిటి? తండ్రి అయినటువంటి దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి భాష ఏమై ఉంటుందని ఆయన అడిగాడు. వాట్ వుడ్ బి ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ వెన్ హీ వాంట్స్ టు కమ్యూనికేట్, వెన్ హీ వాంట్స్ టు టాక్ టు అస్ అనేటువంటి ఆలోచన ఆ అబ్బాయిలో కలిగి వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, దేవుడు మాట్లాడేటువంటి భాష ఏమిటి అని.
వాళ్ళమ్మకి తెలియలేదు, నాకు తెలియదు అని చెప్పింది. తర్వాత వారు గురువుల దగ్గరికి వెళ్ళారు. వారు గురువు దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా అడిగారు, సార్ మరి దేవుడు మాట్లాడేటువంటి భాష ఏమిటన్నప్పుడు వాళ్ళ సారు తలగొక్కొని నాకు కూడా తెలియదు. తర్వాత గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూడా అతనికి సమాధానం రాలేదు. తర్వాత ఏమైనా కానీ దీనికి ఖచ్చితంగా సమాధానము ఉంటుంది అని ఆయన ఇతర గ్రామాలకు వెళ్ళాడు, ఇతర పట్టణాలకు వెళ్ళాడు, చివరిగా దేశాలు కూడా వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత అక్కడ చివరికి ఎక్కడికి చేరాడంటే బెత్లెహేము అన్నటువంటి ఈ ప్రాంతమునకు, యేసు పుట్టినటువంటి ఆ గ్రామానికి కూడా చేరాడు. అక్కడికి చేరి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అడుగుతున్నాడు, దేవుని యొక్క భాష ఏమిటి? దేవుడు నాతో మాట్లాడాలనుకుంటే ఆయన ఏ భాషలో నాతో మాట్లాడుతాడు అన్నటువంటి సందేహాన్ని బెత్లెహేములో సహా వెళ్ళబుచ్చాడు. కానీ అక్కడ కూడా సమాధానం రాలేదు. అక్కడ తర్వాత కొద్దిగా పశువుల పాక గుహలాగా ఉన్నటువంటి ఆ ప్రాంతమునకు వెళ్ళగానే అక్కడ ఒక తల్లి, ఒక తండ్రి, ఒక బిడ్డ, చిన్నగా ఉన్నటువంటి బిడ్డ, అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డ కనపడ్డాడు. అక్కడికి పోయిన తర్వాత ఆ తల్లి చెబుతుంది, బాబు నీకోసమే మేము ఎదురు చూస్తున్నాం అనగానే ఈ అబ్బాయికి చాలా ఆశ్చర్యం. నా కోసము మీరు ఎదురు చూడడం ఏమిటి? మీకు ఎలా తెలిసింది నేను వస్తున్నానని అని అడగగానే దేవుని యొక్క భాషను గురించి నీవు ఆరా తీస్తున్నావు, దేవుడు ఏ భాషలో మాట్లాడుతాడు అన్నటువంటి అన్వేషణ నీవు చేస్తున్నావు. కాబట్టి ఆ భాష ఏమిటో నీకు తెలియజేయడం కోసమే మేము ఇక్కడ ఇతనికి సేవలు చేస్తున్నాము. ఆ భాషను గురించి తెలుసుకోవాలని నీకు ఉన్నదా అని అక్కడ ఉన్నటువంటి మరియ తల్లి స్వయముగా ఆ బిడ్డను అడిగినప్పుడు అవును తల్లి అని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం ఏమిటంటే, దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు లేదా దేవుని యొక్క సందేశాన్ని మనకు చెబుతూ ఉన్నప్పుడు ఆయన ప్రేమ భాషలో మనతో మాట్లాడుతాడు. ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్ అంటే ఆయన ప్రేమపూర్వకంగా మాట్లాడతాడు. ఆయన మాటలు ప్రేమతోనే ఉంటాయి, ఆయన పలకరింపు ప్రేమతోనే ఉంటుంది. ఆయన ఏమి చేసినా కానీ మన మంచి కోసమే ఆయన చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క భాష ఏమిటంటే ప్రేమ. అందులకే వాక్యములు మనం కూడా వింటున్నాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని. ప్రేమించడం అంటే యాక్ట్, ఇట్ ఇస్ అన్ యాక్ట్, అంటే అదొక చర్య, క్రియ. ఆ క్రియ జరగాలంటే భాషను వ్యక్తం చేయాలి. ఆ భాష ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి భాష ఏమిటంటే ప్రేమ భాషను దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మనకి ప్రసాదించాడన్నటువంటి ద్వారా మనం వింటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి క్రీస్తు జన్మను మనం కొనియాడుచూ ఉండగా దేవుడు కూడా ఇదే సందేశాన్ని మనకిస్తున్నాడు. ఏమిటంటే నేను ప్రేమించేటువంటి దేవుడను. మనము కూడా ఈ మధ్యకాలంలో సెమీ క్రిస్మస్ అని గత 20 రోజుల నుండి ఈ పండుగను చేస్తూనే ఉన్నాం. క్రీస్తు జన్మ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. అనేకమైనటువంటి శుభ సందేశములను, క్రిస్మస్ సందేశమును ఇప్పటికే విని ఉంటాం. ఏమి విని ఉంటాం? అన్నిటి సందేశాల యొక్క సంగ్రహింపు సంక్షిప్తంగా చూసినట్లయితే గాడ్ ఈజ్ నాట్ వెరీ ఫార్, గాడ్ ఈజ్ నాట్ సమ్వేర్ ఇన్ ద హెవెన్స్, అంటే దేవుడు ఎక్కడో దూరముగా లేడు. నేదర్ గాడ్ ఈజ్ అండర్ ఎనీథింగ్, అంటే ఆయన ఎక్కడో కింద కూడా లేడు. అంటే దేవుడు దూరంగా లేడు, లేకుంటే మన కింద కూడా లేడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇమ్మానువేలు దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి సందేశాన్ని తీసుకురావడం కోసమే క్రీస్తు జన్మ అన్నటువంటిది జరిగింది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో ఆ కుమారుడైనటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ భాషను, ప్రేమ భాష్యమును, ప్రేమ కావ్యమును ఏ విధంగానైతే తన జన్మ ద్వారా ఆయన వ్యక్తం చేసి ఉన్నాడో, మనము కూడా ఇతరులతో మాట్లాడుతూ ఉండగా ప్రేమతో పలకరించినప్పుడు నీకు జవాబు వస్తుంది. నీవు ప్రేమపూర్వకమైనటువంటి చర్యలు చేసినప్పుడు అది ప్రేమ పరిచర్య అవుతోంది. నీవు ప్రేమపూర్వకంగా మాట్లాడినప్పుడు, పలకరించినప్పుడు, ఆ క్రియలు చేసినప్పుడు అది పవిత్రమైనటువంటి పరిచర్యగా మారుతూ ఉన్నది. కాబట్టి ఈ రోజున క్రీస్తు ప్రభు యొక్క జన్మ ద్వారా సందేశము ఏమిటంటే ఒకరినొకరము ప్రేమపూర్వకంగా పలకరించుకోవాలి. ఒకరినొకరము ప్రేమపూర్వకంగా పలకరించుకోవాలి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ కండిషన్, ఒక షరతు ఉన్నది. ఏమిటంటే దేవుడే స్వయముగా ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు.
దేవుడే స్వయముగా ప్రేమ సందేశాన్ని అందిస్తున్నాడు. ఆయన ఆరాధించేటువంటి వ్యక్తులముగా మనము కూడా ఈ ప్రేమ పలకరింపుతో ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడము అన్నటువంటి జరిగినప్పుడు ప్రేమ భాషలో మనం మాట్లాడితే తిరిగి మనతో అందరూ మాట్లాడతారు. నాతో పలానా వాళ్ళు మాట్లాడడం లేదు, లేకుంటే పలానా విషయాలు నాకు అందడం లేదు, నేను ఎంత ప్రయత్నం చేసినా ఇది ఇలానే ఉండిపోతుందంటే బహుశా నీ జీవితంలో ప్రేమ అన్నటువంటిది కొరవగా ఉన్నది, తక్కువగా ఉన్నది. నీవు ప్రేమించి చూడు, తిరిగి ప్రేమించబడతావు అన్నటువంటి సందేశాన్ని ప్రభువైనటువంటి దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఇది మర్మం, ఇది మర్మం అంటే ఒక రహస్యము, అన్నీ తెలిసినటువంటి రహస్యము, కానీ జీవించడానికే మనము ప్రయత్నము చేయం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ఇమ్మానువేలు అనేటువంటి ఆ బాబు ఏ విధంగానైతే అన్వేషణ చేసి ఇదిగో దేవుని యొక్క భాష ప్రేమ అని తెలుసుకున్నాడో, తరువాత దేవుడు తన కుమారుని ఎందుకు పంపాడో కూడా ఆలోచన చేశాడు. దేవుడు క్రీస్తు ప్రభువుని తన కుమారుడిగా ఎందుకు పంపించాడో అని ఆలోచన చేసినప్పుడు ఆయన ఈ ప్రపంచానికి ప్రేమను నేర్పించడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అని చెప్పడానికి మాత్రమే ఆయన మనల్ని పంపించాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్ అని మనం గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే మనము ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు, వెన్ వి షేర్ అంటే మన దగ్గర ఉన్నటువంటి వనరులను, ఒక దేశము తన దగ్గర ఉన్నటువంటి వనరులను, తన దగ్గర ఉన్నటువంటి టాలెంట్స్ని, ఎనీథింగ్ ఏదైనా కానీ దాన్ని పంచుకున్నప్పుడు మళ్ళీ తిరిగి పొందుతాం. అయితే వాటినన్నిటిని కూడా, తమ దగ్గర ఉన్నటువంటి వనరులను అన్నిటిని కూడా మాకు మాత్రమే, మేము యజమాయిషిని చెల్లించాలి, లేకుంటే యజమాయిషిని పాటించాలనుకున్నప్పుడు అక్కడ ప్రేమ అన్నటువంటిది పూర్తిగా కొరబడుతూ ఉన్నది. కానీ ఇక్కడ ప్రభువైనటువంటి దేవుడు అది దేశాల మధ్య కావచ్చు, కానీ ఇక్కడ వ్యక్తిగతముగా నీవు ఓ నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏమిటంటే, ఇదిగో నేను ప్రేమించబడ్డాను, ఇప్పటి నుండి నేను కూడా ప్రేమతో కూడినటువంటి మాటలు మాట్లాడుతాను, ప్రేమపూర్వకమైనటువంటి సంభాషణ చేస్తాను, ప్రేమతో కూడినటువంటి చర్యలు చేస్తాను. తద్వారా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ఏ విధంగానైతే ప్రేమను పంచమని పంపాడో, ప్రేమ సందేశాన్ని ఇవ్వమని చెప్పాడో, ఆరాధించేటువంటి వ్యక్తిగా కూడా నేను కూడా అదే భాషను, అదే పరిచర్యను చేయడానికి సిద్ధపడతాను అన్నటువంటి భావన మన అందరిలో కలగాలి. కావున ఈ సమయంలో మనమంతా కూడా దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా, నాడు మీరు ప్రేమ భాషను ఏ విధంగానైతే మాట్లాడారు, నేడు నా కుటుంబము మధ్య, నా సమాజము, నా సంఘము, సాంఘికముగా మానసికముగా అన్ని విషయాలలో కూడా నేను కూడా ఒకంత ప్రేమపూర్వకంగా మాట్లాడగలిగితే అది ఎంతగానో మేలు చేకూరుతుందనేటువంటి భావనతో ఈ బలి పూజలో పాల్గొందాం. ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా ప్రేమమూర్తులుగా ప్రేమమయము చేయునుగాక. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుతాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, మీ జన్మము దినమున ప్రభువా మేమంతా కూడా ఏక మనస్సుతో ఏక మనస్కులమై ముఖ్యంగా ప్రభువా మీ దివ్య బలి పూజలో పాల్గొనుచు ఉండగా ఈనాడు దివ్య బలి పూజలను సమర్పించినటువంటి ప్రతి కుటుంబాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఈ దివ్య బలి పూజను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకుంటున్నాం. దివ్యవాణి టీవీ ద్వారా జరుగుతున్నటువంటి బలి పూజను ప్రభువా అందరి మేలుల కొరకు సమర్పణ చేయబడుతూ ఉండగా వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి అవసరములను, కోరికలను, హృదయంలో ఉన్నటువంటి ప్రతి మనవిని కూడా అంగీకరించమని బ్రతిమాలుచున్నాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలను, ప్రత్యేక దాతలను, ముఖ్యంగా స్థిరనిధి దాతలను అందరినీ కూడా ఆశీర్వదించండి. భవన నిర్మాణంకు సహాయపడినటువంటి వారందరినీ కూడా కృపతో చూసి ప్రభువా వారి యొక్క జీవితంలో ఎలాంటి కుటుంబ సంక్షేమం కోరం ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారో అవన్నీ కూడా ఫలింపచేయమని బ్రతిమాలుచున్నాం. అదేవిధంగా ప్రభువా ఈనాడు మీ జన్మదినము ద్వారా
మేము ప్రేమపూర్వకమైనటువంటి వ్యక్తులంగా మారునట్లుగా, ప్రేమ భాషను మాట్లాడేటువంటి వ్యక్తులంగా, మరి ముఖ్యంగా ఈ జగతినంతటిని కూడా ప్రేమమయం చేసేటువంటి విధంగా కరుణించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఫలములర్పింతును, సుమములర్పింతును, ఫలములర్పింతును, సుమములర్పింతును, ఆరాధనలను అర్పింతును, ఆరాధనలను అర్పింతును, నన్ను నీకు సమర్పింతును, నన్ను నీకు సమర్పింతును. గొల్లలు జ్ఞానులు కానుకలర్పించిన రీతిలో, గొల్లలు జ్ఞానులు కానుకలర్పించిన రీతిలో, చిరుకానుకనై నన్ను నీకు అర్పింతును, చిరుకానుకనై నన్ను నీకు అర్పింతును, 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 నా హృదయం అర్పింతును, 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 మనసారా అర్పింతును, 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 నా హృదయం అర్పింతును, 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 మనసారా అర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనొటల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, యేసు జన్మదినం అర్పించి కానుకలను స్వీకరింపుము. దైవకుమారుడు మానవుడై మా మధ్య వసించుచున్నాడు అన్న సత్యమును మేము దృఢముగా విశ్వసించుచున్నాము. భూఫలములైన ఈ బలి వస్తువులు కూడా మాకు వరప్రసాదములుగా ప్రసాదించు దివ్య సంస్కారముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన వాకు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించెను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా గోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా,
అధిపతి అయిన సర్వేశ్వరుడు. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభునామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు
నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడివారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరమ పవిత్రుడు యేసుక్రీస్తును స్వీకరించగారే. కృపామయుడు లోకరక్షకుని పూజించ
నింపగారారే. పరమ పవిత్రుడు యేసుక్రీస్తుని స్వీకరించగారారే. కృపామయుడు లోకరక్షకుని పూజించగారారే. తన శరీర రక్తములనే మనకు సగిను. తన శరీర రక్తములనే మనకు సగిను. నిరంతరం జీవాహారముగా నిలిచెను. ఇది మన రక్షకుని అద్భుత విందు. స్వీకరించరారే క్రీస్తుని శాశ్వత పొందు. ఇది మన రక్షకుని అద్భుత విందు. స్వీకరించరారే క్రీస్తుని శాశ్వత పొందు. పరమ పవిత్రుడు యేసుక్రీస్తుని స్వీకరించగారారే. కృపామయుడు లోకరక్షకుని పూజించగారారే. పరమ పవిత్రుడు యేసుక్రీస్తుని స్వీకరించగారారే. కృపామయుడు లోకరక్షకుని పూజించగారారే. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జననమును మేము ఆనందదాయకమైన భక్తితో కొనియాడుచూ ఉన్నాము. ఈ పవిత్ర కార్యములోని అంతరార్థమును పరిపూర్ణ విశ్వాసముతో గ్రహించి దానిని హృదయపూర్వకంగా ప్రేమించున్నట్లు మమ్ము దీవింపుము. మా సహోదరి సహోదరులతో ఎల్లవేళలా ఐక్యమత్యముగా జీవించున్నట్లును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభుజనన విశిష్ట ఆశీస్సుల కోసం మీ శిరములు వంచి ప్రార్థించుడి. అంతములేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యావతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈరోజు దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రాభవికుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమనర్చునుగాక. ఆమేన్. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూతల ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనస్సులను ఆనందముతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక. ఆమేన్. తన కుమారుని మనుష్యావతారము ద్వారా దేవుడు దివిని భువిని ఏకము చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనస్సును, స్వర్గవాసులతో సహవాసమును దయచేయునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
పరలోక దూతలు మహిమ పాడగా, భువి జనులందరూ నాట్యమాడగా. పరలోక దూతలు మహిమ పాడగా, భువి జనులందరూ నాట్యమాడగా. ఉప్పొంగెను ఇలలో క్రిస్మస్ సంతోషం, మానవాళికిది మధురమైన శాంతి సందేశం. ఉప్పొంగెను ఇలలో క్రిస్మస్ సంతోషం, మానవాళికిది మధురమైన శాంతి సందేశం. రక్షణ దినమిది, జనులకు వరమిది ఈ పండుగ రోజు. శుభదినమిది, పరవశమైనది ఈ పండుగ రోజు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.